అంటే ఈ ప్రోడక్ట్ ని లాంచ్ చేసిన తర్వాత స్టిల్ చాలా మందికి దీని మీద చాలా క్వెరీస్ వస్తున్నాయి. సింపుల్ గా చెప్తాను, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇన్నోవేటివ్ ప్రొడక్ట్. స్లైడ్ బై స్లైడ్ స్లోగా వెళ్తాను నేను. ఎక్కడ ఏ క్వెరీ ఉన్నా సరే దయచేసి హ్యాండ్ రైజ్ చేయకండి, బికాస్ హ్యాండ్ రైజ్ చేసినా కూడా నేను అన్మ్యూట్ చేయను, దానివల్ల మిగతా వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుంది. సో ఇఫ్ ఎనీ పాయింట్ నాకు ఒక మెసేజ్ చేయండి, నేను అక్కడ ఆగి ఆ పాయింట్ ని మళ్ళీ రిపీట్ చేస్తాను. ఐ థింక్ లాస్ట్ 15-20 లైవ్ సెషన్స్ లో ఈ ప్రొడక్ట్ కోసం మనం మీటింగ్ చేయడం జరిగింది. నాకు తెలిసి అరౌండ్ 10 to 12 జూమ్ సెషన్స్ కూడా ఈ ప్రొడక్ట్ మీద చేసాం. బట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రొడక్ట్, దీనికోసం మళ్ళీ మనం బ్రీఫ్ గా డిస్కస్ చేద్దాం, రైట్? సో వీ హ్యావ్ లాంచ్డ్ వెస్టేజ్ ప్రైమ్ అబ్జార్బెంట్ సబ్లింగ్యువల్ స్ప్రే. వెస్టేజ్ లో మనకి న్యూట్రిషన్ అందించడానికి చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో ఆ న్యూట్రిషన్ మనకి ఒక కొత్త పద్ధతిలో అందించడానికి కంపెనీ మనకి ఈ ప్రొడక్ట్ లాంచ్ చేసింది. అండ్ ఈ ప్రొడక్ట్ లాంచ్ అవ్వక ముందు నేను చాలాసార్లు చెప్పాను, నేను మళ్ళీ చెప్తున్నా, ఇండియాలోనే ఒక గేమ్ చేంజర్ అవుతుందండి ఈ ప్రొడక్ట్. వెరీ వెరీ యూనిక్ ప్రొడక్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే లైక్ కంప్లీట్ గా మన బాడీకి కావాల్సిన న్యూట్రిషన్ అందించడానికి ఈ ప్రొడక్ట్ మనకి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. అట్ ది సేమ్ టైం ద ఫాస్టెస్ట్ వే, తొందరగా మన బాడీకి రీచ్ అవ్వడానికి కూడా ఈ ప్రొడక్ట్ మనకి సపోర్ట్ చేస్తుంది. అది ఎట్లా అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో ప్రైమ్ కేటగిరీలో ఈ ప్రొడక్ట్ మనకి 4 విధాలుగా కంపెనీ మనకి లాంచ్ చేయడం జరిగింది. వైటమిన్ డి, వైటమిన్ సి, వైటమిన్ B12 అండ్ మల్టీ వైటమిన్. సో వీటిని సబ్లింగ్యువల్ స్ప్రేలో ఎందుకు తీసుకోవాలి? సబ్లింగ్యువల్ స్ప్రే అంటే ఏంటి? ఈ విధంగా తీసుకోవడం ద్వారా మన బాడీకి వచ్చే బెనిఫిట్స్ ఏంటి? సింపుల్ ప్రాసెస్ మనం అర్థం చేసుకోవాలంటే, సపోజ్ ఒక పర్సన్ కి హార్ట్ ప్రాబ్లం వచ్చింది. సో ఎవరో ఒక XYZ అనే పర్సన్ కి హార్ట్ ప్రాబ్లం వచ్చింది. సో డాక్టర్ ఏం చేస్తాడంటే ఒక మెడిసిన్ ఇస్తాడు. ఆ మెడిసిన్ తన బాడీకి తొందరగా రీచ్ అవ్వాలంటే డాక్టర్ ఆ మెడిసిన్ ఎక్కడ యూజ్ చేస్తాడంటే అండర్ ద టంగ్, ఎగ్జాక్ట్లీ మన నాలుక కిందనమాట. చూసారా, ఎప్పుడైనా మనకి ఒంట్లో బాగాలేదు, జ్వరం వచ్చిందంటే మనం థర్మోమీటర్ ఎక్కడ పెట్టుకుంటాం? నోట్లో ఎగ్జాక్ట్లీ మన టంగ్ కిందన పెట్టుకుంటాం, కరెక్ట్ గా మన నాలుక కిందన. సో అదే విధంగా నాలుక కిందన ఆ టాబ్లెట్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే కంప్లీట్ గా మన బాడీలోని మన బ్లడ్ స్ట్రీమ్లకి తొందరగా చేరుకుంటుంది అనమాట. సో తొందరగా చేరుకోవడం ద్వారా ఏమవుతుందంటే ఆ పేషెంట్ కి ఇమీడియట్ గా ఎమర్జెన్సీ నుంచి రికవర్ అవ్వడానికి సపోర్ట్ చేస్తుంది, రైట్? సో అదే ఫార్మాట్ లో మన కంపెనీ ఇప్పుడు ఈ సబ్లింగ్యువల్ స్ప్రేని లాంచ్ చేయడం జరిగింది. సో ద ఐడియా ఇస్ వెరీ సింపుల్ అండి. ఏదైనా సరే ఒక కెమికల్ కానీ, ఒక టాబ్లెట్ కానీ, ఒక క్యాప్సూల్ రూపంలో మనం తీసుకునేటప్పుడు మన బాడీకి ఎలా రీచ్ అవుతుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. బేసికలీ ఏదైనా సరే, వాటర్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, క్యాప్సూల్ కానీ ఏదైనా మనం తీసుకునేటప్పుడు దాంట్లో బయో అవైలబిలిటీ ఎంత ఉంది అంటే మన బాడీకి అది ఎంత మోతాదులో రీచ్ అవుతుంది అనేది మనం చెక్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే ఒక క్యాప్సూల్ రూపంలో మనం తీసుకునేటప్పుడు మనకి ఏమవుతుందంటే మనం నోటి ద్వారా ఆ క్యాప్సూల్ని తీసుకుంటాం, టాబ్లెట్ ని కానీ క్యాప్సూల్ని కానీ. సో తీసుకునేటప్పుడు అది కంప్లీట్ గా ఏమవుతుందంటే మన కంప్లీట్ గా మన స్టమక్ లోకి వెళ్తుంది. ఫస్ట్ కడుపులోకి వెళ్ళగానే ఏమవుతుందంటే ఆ టాబ్లెట్ కి 70% బయో అవైలబిలిటీకి వచ్చేస్తుందండి. అంటే 100% బయో అవైలబిలిటీ నుంచి 70% వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే మన స్టమక్ లో ఏమవుతుందంటే మనం ఫుడ్ తినగానే చూసారా, మన స్టమక్ కానీ మన లివర్ కానీ ఏం చేస్తుందంటే ఆ ఫుడ్ లోని ఎనర్జీని పక్కన పెట్టి వేస్ట్ అంతా బయటకు పంపించే ప్రయత్నం చేస్తుంటుంది. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ క్యాప్సూల్ ఫార్మాట్ లో మనం తీసుకునేటప్పుడు ఏమవుతుందంటే మన స్టమక్ లోకి వెళ్ళగానే దాంట్లో 100% నుంచి 70% కి దాని బయో అవైలబిలిటీ తగ్గిపోతుంది. సో దీనికి ఏమవుతుందంటే నెక్స్ట్ స్టెప్ సో స్టమక్ నుంచి మన లివర్ లోకి వెళ్తుంది, లివర్ నుంచి ఫైనల్ గా బ్లడ్ స్ట్రీమ్ లోకి వస్తుంది. సో ఈ బ్లడ్ స్ట్రీమ్ లోకి వచ్చేటప్పుడు ఈ ప్రాసెస్ అంతా ఫాలో అయ్యేటప్పుడు ఏమవుతుంది అంటే ఆ టాబ్లెట్ లో బయో అవైలబిలిటీ అనేది తగ్గిపోద్ది అనమాట. సో ఇక్కడ మనకి ఎప్పుడైనా సరే డాక్టర్ దగ్గరికి వెళ్తాం కదా, డాక్టర్ దగ్గర వెళ్ళేటప్పుడు డాక్టర్ ఇంజెక్షన్ కానీ లేదంటే మనకి ఒక సిలైన్ ఏదైనా ఎక్కిస్తారు. సిలైన్ అది ఎక్కించేటప్పుడు దేనికి కనెక్ట్ చేస్తారంటే మన బాడీలో ఎవరైనా మెసేజ్ చేస్తారా? సో ఒక ఇంజెక్షన్ కానీ ఒక సిలైన్ కానీ మన బాడీకి డాక్టర్ కనెక్ట్ చేస్తారు కదా, దేనికి కనెక్ట్ చేస్తారు? డైరెక్ట్ గా మన బాడీలోకి నర్వ్, ఎగ్జాక్ట్లీ
రైట్. సో నర్వస్ కి మన నరాలకి కనెక్ట్ చేస్తారు. ఎందువల్ల అంటే సీదా అదేమవుతుందంటే డైరెక్ట్ గా మన నర్వస్ కి కనెక్ట్ చేసేటప్పుడు దాంట్లో 100%, 100% బయో అవైలబిలిటీ ఉంటుంది అనమాట. అంటే కంప్లీట్ గా మన బాడీలోకి చాలా తొందరగా అది రీచ్ అయిపోద్ది. సో ఇక్కడ ఎప్పుడైతే మనం ఒక టాబ్లెట్ ఫార్మాట్ లో మనం తీసుకుంటామో, మనం తీసుకునే డ్రగ్ కానీ టాబ్లెట్ కానీ ఈ టాబ్లెట్ ఫార్మాట్ లో తీసుకునేటప్పుడు ఏమవుతుందంటే స్టెప్ బై స్టెప్ దాంట్లో ఉన్న బయో అవైలబిలిటీ తగ్గిపోద్ది అనమాట. దీనికి సింపుల్ గా చెప్పాలి అంటే చూసారా, మనం ఒక ఐస్ ముక్కని క్యారీ చేస్తాం, మన చేతిలో పట్టుకొని ఒక్కొక్క పర్సన్ ని ఆ చేయి మార్చుకుంటూ వెళ్ళేటప్పుడు ఏమవుద్ది అంటే దాది ఐస్ అనేది వాటర్ కింద మారిపోతూ ఉంటుంది. సో అదే విధంగా మన బాడీలో ఎప్పుడైతే మనం నోటి ద్వారా ఒక టాబ్లెట్ ని పంపిస్తామో అది మన నోటి ద్వారా ప్రతి ఆర్గాన్ కి వెళ్ళి ఫైనల్ గా మన బ్లడ్ స్ట్రీమ్ కి వచ్చేసరికి ఏమవుతుంది అంటే దాంట్లో ఉన్న బయో అవైలబిలిటీ తగ్గిపోద్ది. బట్ ఇక్కడ ఈ ప్రొడక్ట్ లో మన వెస్టేజ్ ప్రైమ్ అబ్జార్బెడ్ సబ్లింగ్యువల్ స్ప్రేలో ఉన్న బ్యూటీ ఏంటి అంటే ఈ ప్రొడక్ట్ ని ఎప్పుడైతే మనం యూజ్ చేస్తామో ఈ ప్రొడక్ట్ లో ఉన్న బెస్ట్ పార్ట్ ఏంటి అంటే తొందరగా మన బాడీకి రీచ్ అవడంతో పాటు 90% పైగా దాంట్లో బయో అవైలబిలిటీ ఉంటుంది. అంటే 90% పైగా మన బాడీకి రీచ్ అవుతుంది అనమాట. దీన్ని ఒకసారి సింప్లిఫైడ్ గా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనం చూడొచ్చు, కొన్ని స్లైడ్స్ మీకు నేను చూపిస్తాను. ఎస్, దిస్ ఇస్ ద స్లైడ్, ద మోస్ట్ ఇంపార్టెంట్ స్లైడ్. టెక్నాలజీ అనేది మనకి అప్డేట్ అవుతుంది, వి ఆల్ నో దట్. సో టెక్నాలజీ ఎలా అప్డేట్ అవుతుంది అంటే ఒకప్పుడు మనం ఉత్తరాలు రాసుకునే వాళ్ళం, ఇప్పుడు ఈమెయిల్స్ పంపించుకుంటున్నాం, రైట్. సో ఒకప్పుడు ఏమయ్యేదంటే మన ఫ్యామిలీ అంతటికి కలిపి ఒక ఊర్లోనో లేకపోతే ఒక ఇంటి మొత్తానికి ఒక 10 ఇళ్ళకి కలిపి ఒక ల్యాండ్ లైన్ ఫోన్ ఉండేది. ఇప్పుడు ఒక ఇంట్లో 4 మనుషులు ఉంటే 4 దగ్గర కూడా స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, రైట్. సో ద టెక్నాలజీ ఏమవుతుందంటే మనకి అడ్వాన్స్ అవుతుంది. సో అదే విధంగా టెక్నాలజీతో పాటు మెడికల్ టెక్నాలజీ అనేది ఎలా అడ్వాన్స్ అవుతుంది. ఒకప్పుడు మనకి కంటికి కాట్రాక్ట్ ఆపరేషన్ చేయించుకోవాలంటే ఒక 6 నెలలు ఎంతో కంప్లీట్ గా కంటికి రెస్ట్ ఇవ్వాల్సి వచ్చింది. అదో పెద్ద ప్రాసెస్, ఒక లెందీ ఆపరేషన్ అనమాట. ఇప్పుడు కాట్రాక్ట్ ఆపరేషన్ చేయించుకోవాలంటే నీట్ గా ఒక నీడిల్ ని మన ఐస్ లోకి పంపించి 10-15 మినిట్స్ లో అయిపోతుంది అది. సో అలాగే ఇంకా సింప్లిఫైడ్ గా చెప్పాలి అంటే మనకి కళ్ళకి మనకి సైట్ కనుక విజన్ కనుక తగ్గిందంటే స్పెట్స్ పెట్టుకునేవారు, ఇప్పుడు లెన్స్ పెట్టుకుంటున్నారు. సో టెక్నాలజీ అడ్వాన్స్ అవుతుంది. అడ్వాన్స్ అయ్యేటప్పుడు ఈ అప్గ్రేడెడ్ డోసేజ్ ఫార్మ్ సబ్లింగ్యువల్ స్ప్రే అనేది ఈ అడ్వాన్స్ అవుతున్న టెక్నాలజీకి ఒక నిదర్శనం అని మనం చెప్పుకోవచ్చు. సో కన్వెన్షనల్ డోసేజ్ ఫార్మ్ నుంచి మనం ఎందులోకి వచ్చామంటే అప్డేటెడ్ సబ్లింగ్యువల్ స్ప్రేలోకి వచ్చాం. దీనివల్ల వచ్చే పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే కన్వెన్షనల్ డోసేజ్ ఫామ్ లో తీసుకునేటప్పుడు ఒక టాబ్లెట్ రూపంలో తీసుకునేటప్పుడు ఏమవుతుంది, అది కంప్లీట్ గా ఫస్ట్ మన స్టమక్ లోకి వెళ్తుంది. ఆ స్టమక్ లోకి వెళ్ళిన తర్వాత స్టమక్ నుంచి లివర్ లోకి వెళ్తుంది, లివర్ నుంచి బ్లడ్ స్ట్రీమ్ లోకి వెళ్తుంది అనమాట. సో ఇక్కడ ఈ స్టెప్ బై స్టెప్ ఈ ప్రాసెస్ అంతా అయ్యేటప్పుడు ప్రతి స్టెప్ లో దాంట్లో ఉన్న బయో అవైలబిలిటీ అనేది చాలా వరకు తగ్గిపోద్ది మనకి. బట్ వెరాస్ ఒక్కసారి మనం ఈ మోడర్న్ డోసేజ్ ఫామ్ లో కనుక చూసుకున్నట్టయితే ఎప్పుడైతే మనం అండర్ ద టంగ్ పెట్టుకుంటామో డైరెక్ట్ గా ఇది మన బ్లడ్ స్ట్రీమ్ లోకి కనెక్ట్ అయిపోతుంది అనమాట. సో టంగ్ కింద పెట్టుకునేటప్పుడు డైరెక్ట్ గా మనకి బ్లడ్ స్ట్రీమ్ లోకి కనెక్ట్ అయిపోతుంది. సో ఇక్కడ ఇంకొస్త సింప్లిఫైడ్ గా మనం చూసుకున్నట్టయితే ఏదైనా ఒక ప్రొడక్ట్ ని ఒక టాబ్లెట్ ఫామ్ లో కానీ ఏ ఫార్మాట్ లో అయినా మనం తీసుకునేటప్పుడు 4 స్టేజెస్ ఉంటాయి మన బాడీలోకి. ADME అంటాం, అబ్జార్ప్షన్, డిస్ట్రిబ్యూషన్, మెటబాలిజం, ఎక్స్క్రీషన్. అంటే ఫస్ట్ ఒక టాబ్లెట్ మనం తీసుకుంటే మన బాడీలోకి వెళ్ళి అబ్జార్బ్ అవుతుంది, తర్వాత ప్రతి ఆర్గాన్ కి డిస్ట్రిబ్యూట్ అవుతుంది, తర్వాత మెటబాలిజం లో కన్వర్ట్ అయ్యి మన బ్లడ్ స్ట్రీమ్ లోకి వెళ్ళి ఆ తర్వాత మన బాడీలో ఉన్న వేస్ట్ రూపంలో బయటకు వచ్చేస్తుంది అనమాట. బట్ ఇక్కడ సబ్లింగ్యువల్ స్ప్రేలో మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే డైరెక్ట్ గా అబ్జార్ప్షన్ నుంచి సీదా ఒక హైవేలో మన బ్లడ్ స్ట్రీమ్ లోకి కనెక్ట్ అయిపోద్ది అనమాట. సింపుల్ పాయింట్, ఇక్కడ నుంచి ఒక 200 కిలోమీటర్లు నేను జర్నీ చేయాలి, నేను హైవేలో వెళ్తానా లేకపోతే బాగా గోతులు ఉంటాయి కదా ఆ రూట్ లో వెళ్తామా అంటే డెఫినెట్ గా హైవేలోనే వెళ్తాం. సో ఇదే విధంగా అబ్జార్ప్షన్ స్టేజ్ నుంచి డైరెక్ట్ గా ఎప్పుడైతే నేను అండర్ ద టంగ్ నేను స్ప్రే చేసుకుంటానో ఇది డైరెక్ట్ గా ఈ ప్రొడక్ట్ అనేది నా బ్లడ్ స్ట్రీమ్ లోకి కనెక్ట్ అయిపోతుంది, రైట్. సో అదే విధంగా ఇక్కడ ఇంకొన్ని పాయింట్స్, ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చూడొచ్చు మనం. సో దీనివల్ల మన బాడీకి వచ్చే అవైలబిలిటీ పెద్ద అడ్వాంటేజ్ ఏంటి,
90% వైటల్ న్యూట్రియంట్స్ ని అబ్జార్బ్ చేసుకోవడానికి మనకి ఈ ప్రొడక్ట్ ఉపయోగపడుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. 90% దాకా మన బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్ని కూడా అబ్జార్బ్ చేసుకునేలాగా ఈ ప్రొడక్ట్ సపోర్ట్ చేస్తుంది. సో ఇప్పుడు మనం క్విక్ గా ఇంకొక పాయింట్ చూద్దాం. చాలా మంది ఎస్ వి ఆల్ నో దిస్ పాయింట్, 75% మన భారతదేశంలో వైటమిన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఈ వైటమిన్ డెఫిషియన్సీ వల్ల మనకు వచ్చే ఛాలెంజ్ ఏంటి? మన డే టు డే లైఫ్ లో ఎప్పుడైతే ఈ వైటమిన్ డెఫిషియన్సీ మనకి ఎక్కువ అవుతుందో మన ఎనర్జీ లెవెల్స్ డ్రాప్ అవడంతో పాటు మనం తొందరగా అలసిపోవడం, సో అదే విధంగా అనేక రకమైన ఆరోగ్య సమస్యలు మనకి రావడానికి కూడా ఇది ఒక కారణం అని మనం చెప్పొచ్చు. సో వైటమిన్ డెఫిషియన్సీ వల్ల సీరియస్ ఇష్యూస్ వస్తాయి. మనకి ఎలాంటి ఇష్యూస్ వస్తాయి అనేది ఒకసారి మనం చూసుకున్నట్టయితే, ఫ్రీక్వెంట్ ఇల్నెస్, తరచూ రోగాల బారిన పడుతూ ఉంటారు కొంతమంది, రైట్? సో ఎలాంటి రోగాలంటే, ఒక జ్వరం తగ్గిందంటే జలుబు స్టార్ట్ అవుద్ది, జలుబు తగ్గిందంటే కాఫ్ స్టార్ట్ అవుద్ది. సో అట్లాగే మాల్ న్యూట్రిషన్, ఇది ఒక పెద్ద ఛాలెంజ్. ఎనర్జీ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఎంత తక్కువగా ఉంటాయి అంటే, రోజు మొత్తం మీద మనం 10 గంటలు 12 గంటలు యాక్టివ్గా ఉండాలి. బట్ చాలా మందికి ఒక 2 గంటలు 3 గంటలు పనిచేసేసరికి మొత్తం నీరసం అయిపోయి బాడీలో ఉన్న ఎనర్జీ లెవెల్స్ అన్ని డ్రాప్ అయిపోతాయి అన్నమాట. సో అట్లాగే ఎటువంటి డిసీజెస్ వచ్చినా కూడా మన బాడీ దానికి తొందరగా రియాక్ట్ అయ్యి, ఆ డిసీజెస్ కి తొందరగా ఇంకా ఫాస్ట్ గా మనం రియాక్ట్ అవుతాం అనమాట. ఇంకా ఫాస్ట్ గా డిసీజెస్ అందుకొని బాడీ ఇంకా వీక్ అయిపోతుంది, రైట్? సో ఇక్కడ మనకి చాలా మందికి వచ్చే ఒక ఛాలెంజ్, వైటమిన్ డెఫిషియన్సీ అనేది ఎంత ప్రాబ్లమ్ అని మనకు తెలుసు, రైట్? సో మనం ఎక్కువ మందిని చూస్తూ ఉంటాం మన డే టు డే లైఫ్ లో. యాక్చువల్ గా అయితే మనం 10 గంటలు 12 గంటలు పనిచేయాలి. కానీ చాలా మందికి ఏమవుతుందంటే, మధ్యాహ్నం అయ్యేసరికి 10, 11, 12, 1 గంట అయ్యేసరికి బాడీలో ఎనర్జీ లెవెల్స్ డ్రాప్ అయిపోతాయి. 4:35 అయ్యేసరికి బాడీ కంప్లీట్ గా వీక్ అయిపోద్ది అనమాట. సో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇప్పుడున్న ట్రెండ్ లో మన డే టు డే లైఫ్ లో మనం తీసుకున్న ఫుడ్ ఎట్లా పనిచేస్తుందంటే, కేవలం మన ఫుడ్ లోపలికి వెళ్తుంది, అదే విధంగా మనకి మోషన్ రూపంలో బయటకు వచ్చేస్తుంది. బట్ దాంట్లో ఉన్న న్యూట్రిషనల్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో మన బాడీ అందుకోవడం అనేది చాలా తక్కువ అయిపోతుందండి. ఎందుకంటే ఇన్ఫాక్ట్ మనం తీసుకునే ఫుడ్ లో న్యూట్రిషనల్ వాల్యూసే ఉండట్లా. సో దీనివల్ల ఏమవుతుందంటే, న్యూట్రిషనల్ డెఫిషియన్సీ, బాడీకి వైటమిన్స్ అందకపోవడం వల్ల చాలా ఛాలెంజెస్ వస్తాయి. సో ఇక్కడ మనకి ఇంకొక పెద్ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మనం చూడొచ్చు. వైటమిన్ డెఫిషియన్సీకి 2 ముఖ్యమైన కారణాలు ఏంటి అంటే, చాలా మందికి ఈ వైటమిన్ క్యాప్సిల్స్ కానీ, లేకపోతే టాబ్లెట్స్ కానీ, పిల్స్ కానీ తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఈ ఉదాహరణకి ఎప్పుడైనా మనకు జ్వరం వచ్చింది అనుకోండి, ఆ టాబ్లెట్ వేసుకోవాలంటే ఇన్ఫాక్ట్ మనం ఒక్కొక్కసారి ఆ టాబ్లెట్ వేసుకోవడానికి ఎట్లా బిహేవ్ చేస్తామంటే, మనము మన ఇంట్లో ఉన్న చిన్న పిల్లలకి ఎటువంటి తేడా ఉండదు, అట్లా బిహేవ్ చేస్తాం. అంటే ఒక చిన్న క్యాప్సిల్ వేసుకోవడానికి చాలా మంది పక్కన 4 రకాల స్వీట్స్ పెట్టుకుంటారు, పంచదార పెట్టుకుంటారు, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే క్యాప్సూల్ రూపంలో, టాబ్లెట్ రూపంలో తీసుకోవడానికి చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇంకొన్ని రీజన్స్ కనుక మనం చూసుకున్నట్టయితే, చాలా మందికి ఆ టాబ్లెట్ మింగడానికి ఇబ్బంది పడతారు. సో డోసేజ్ మిస్ అవుతారు. రోజుకి 3 పూట్లు 4 పూట్ల వేసుకోవాలంటే చాలా మంది స్కిప్ అవుతూ ఉంటారు. సో అలాగే చాలా మంది మెడికేషన్ అంటే కొంచెం దూరంగా ఉంటారు, బిజీ లైఫ్ స్టైల్ కావచ్చు, సో ఆ మెడిసిన్ తాలూకా ఫ్లేవర్ నచ్చకపోవడం కావచ్చు. బట్ అట్లా అని చెప్పి వైటమిన్స్ ని మన డెఫిషియన్సీ పెరగడం వల్ల మనకు ఎలాంటి ఛాలెంజెస్ వస్తాయి? ఇక్కడ ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ కనుక మనం చూసుకున్నట్టయితే, మన భారతదేశంలో పర్టికులర్ గా 84% మందికి ఈ పిల్స్ ని, మెడికేషన్ తీసుకోవడానికి ఇబ్బంది పడతారండి. 84% మంది మన భారతదేశంలో వీళ్ళకున్న ఒక పెద్ద ఛాలెంజ్ ఏంటంటే, ఆ మెడికేషన్ తీసుకోవడానికి ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఆ పిల్స్ సైజు, క్యాప్సూల్ సైజ్ అనేది టాబ్లెట్ సైజ్ చాలా పెద్దగా ఉంటాయి. 40% మందికి వచ్చే ఒక ఛాలెంజ్ ఏంటంటే, వాటిని మింగడానికి నానా పాటలు పడతారు అనమాట, రైట్? సో దీనివల్ల వైటమిన్ డెఫిషియన్సీ అనేది మనకి చాలా ఎక్కువ అవుతుంది. అండ్ ఎస్, సబ్లింగ్యువల్ స్ప్రే ఎందుకు తీసుకోవాలి, దీంట్లో ఉన్న బెనిఫిట్స్ ఏంటి? ఫాస్టర్ డ్రగ్ అబ్జార్ప్షన్, నేను ఇందాక చెప్పా 90% అబ్జార్ప్షన్, వైటల్ న్యూట్రియంట్స్ ని 90% అబ్జార్బ్ చేస్తుంది.
ఫస్ట్ అవాయిడ్స్ ఫస్ట్ పాస్ మెటబాలిజం, అంటే మొత్తం షార్ట్ కట్స్ సీదా హైవేలో మన బాడీకి ఎట్లా అయితే రీచ్ అవ్వాలో అంత ఫాస్ట్ గా మన బాడీకి రీచ్ అవుతుంది. ఇట్ ఈస్ వెరీ కన్వీనియంట్ టు యూస్. మన పాకెట్ లో పెట్టుకొని క్యారీ చేసుకోవచ్చు, లేదా ఎనీ టైం ఏ టైంలో అయినా సరే ప్రొడక్ట్ మనం తీసుకోవచ్చు. ఇది తీసుకునేటప్పుడు పక్కన వాటర్ ఉండాలి అనే ప్రాబ్లం లేదు. అలాగే చాలా మందికి టాబ్లెట్స్ మింగడానికి ఇబ్బంది పెడతారు, వాళ్ళకి ఇది ఒక ఫంటాస్టిక్ ప్రోడక్ట్ అని చెప్పుకోవచ్చు. వీటన్నిటితో పాటు మంచి టేస్ట్ ఉంటుంది. సో వీటన్నిటికన్నా నేను గట్టిగా ఈ ప్రొడక్ట్ నాకు బాగా నచ్చిన ఒక బెస్ట్ యూనిక్ పాయింట్ ఏంటి అంటే 90% అబ్సార్ప్షన్ ఆఫ్ వైటల్ న్యూట్రియంట్స్. నేను ఇందాక చెప్పాను, టాబ్లెట్ రూపంలో తీసుకునేటప్పుడు అదేమవుతుందంటే మన బాడీలో ఆర్గాన్ బై ఆర్గాన్ వెళ్ళి లాస్ట్ కి మన బ్లడ్ స్ట్రీమ్ లోకి వచ్చేసరికి ఏమవుతుందంటే దాంట్లో ఉన్న వైటల్ న్యూట్రియంట్స్ మన బాడీ అబ్సార్బ్ చేసుకునే విధానం తగ్గిపోతుంది. బట్ ఎప్పుడైతే మనం అండర్ ద టంగ్ మనం స్ప్రే చేసుకుంటున్నామో ఇది డైరెక్ట్ గా సబ్లింగ్యువల్ రూట్ ద్వారా మన బ్లడ్ స్ట్రీమ్ లోకి వెళ్ళి 90% అబ్జార్బ్ చేసుకోవడానికి ఈ ప్రొడక్ట్ మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది. రైట్, దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ ప్రొడక్ట్. సబ్లింగ్యువల్ స్ప్రే ఎందుకు తీసుకోవాలంటే ఇంకా ఇక్కడ కొన్ని పాయింట్స్ చూడొచ్చు. 84% మంది మెడికేషన్ ఎందుకు తీసుకోరంటే పిల్స్ సైజ్ పెద్దగా ఉంటాయి, అండ్ 40% మందికి ఏంటి అంటే సరే ఆ పిల్స్ చూస్తేనే చాలా మంది భయపడతారు వేసుకోవడానికి కూడా. 90% అబ్జార్ప్షన్ ఉంటుంది, అండ్ ఫస్ట్ పాస్ మెటబాలిజం ని కంప్లీట్ గా ఇది స్కిప్ చేసి డైరెక్ట్ గా మన బాడీకి కావాల్సిన వైటమిన్స్ అందించడానికి ఈ ప్రొడక్ట్ మనకి సపోర్ట్ చేస్తుంది. సో దిస్ ఇస్ కాల్డ్ వెస్టేజ్ ప్రైమ్ సబ్లింగ్యువల్ స్ప్రే. సో సబ్లింగ్యువల్ స్ప్రే ఎందుకు తీసుకోవాలి, దీంట్లో ఉన్న బెనిఫిట్స్ ఏంటో అర్థమైనాయా? ఎనీ పాయింట్స్ ప్లీజ్? వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రొడక్ట్ అండి. ఎంత ఇంపార్టెంట్ అంటే రేపటి నుంచి ఈ ప్రొడక్ట్ లాంచింగ్ దగ్గర నుంచి నేను మళ్ళీ చెప్తున్నా, ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్, వెస్టేజ్ డిస్ట్రిబ్యూటర్ కూడా మనం ఈ ప్రొడక్ట్ ని మన బ్యాగ్ లో మెయింటైన్ చేయాలి, పాకెట్ లో మెయింటైన్ చేయాలి. సో అదే విధంగా ప్రతి ఒక్క పర్సన్ కి కూడా ఈ ప్రొడక్ట్ ని మనం అందించాలి. రైట్, సో ఎనీ పాయింట్స్ టు డిస్కస్? ఏమైనా పాయింట్స్ ఉన్నాయా? ఎనీ పాయింట్స్ టు డిస్కస్ ఆన్ దిస్? గో అహెడ్, స్టెప్ బై స్టెప్ వెళ్దాం. ఈ పాయింట్ ని మనం ఎలాగా కన్విన్స్ చేయొచ్చు, ఆర్ ఎనీథింగ్ యూ వాంట్ టు ఆస్క్? డోసెస్ సార్ నేను వెళ్తాను సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఐడియా ఏంటంటే సబ్లింగ్యువల్ స్ప్రే అంటే ఏంటి అనేది మనం జస్ట్ వీ నీడ్ టు టెస్టియల్ స్ప్రే అంటే ఏంటి, అండ్ అట్ ద సేమ్ టైం just joined sir, tell me again once. Madam, I think you can follow this YouTube live lo vastundi. I think you can just follow that, right? Okay, fine. I think I'm clear. Sublingual spray ante enti, దీన్ని మనం క్యాప్సూల్ ఫార్మాట్ లో కన్నా టాబ్లెట్ ఫార్మాట్ లో కన్నా ఈ ఫార్మాట్ లో తీసుకోవడం వల్ల మనకు వచ్చే ఉపయోగాలు ఏంటి అనేది ఐ థింక్ ఐఎమ్ క్లియర్. సో లెట్ us go. మనకి ఏ దాంట్లో ఈ ప్రొడక్ట్ లాంచ్ అయింది అనేది ఇప్పుడు మనం చూద్దాం. రైట్, లెట్ మీ గో టు ద నెక్స్ట్ స్లైడ్. ఎస్, యాజ్ ఐ టోల్డ్ 90% బయో అవైలబిలిటీ అనేది మనకి దొరుకుతుంది. రైట్, సో ఇప్పుడు నౌ విల్ డిస్కస్ అబౌట్ వైటమిన్. సార్ షుగర్ పేషెంట్స్ కి వచ్చా నేను చెప్తానండి, ప్లీజ్ గివ్ మీ సమ్ టైమ్. కెన్ వి టేక్ ఆల్ 4 at a time? ఎస్, నేను అన్ని చెప్తాను, మీ ప్రతి పాయింట్ కూడా నేను కవర్ చేస్తాను. ద ఐడియా ఇస్ టు గో స్టెప్ బై స్టెప్ అనమాట. రైట్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us అండర్స్టాండ్ అబౌట్ వైటమిన్ డెఫిషియన్సీ. సో ఇందాక మనం ఒక పాయింట్ డిస్కస్ చేసాం కదా, 75% మందికి మన భారతదేశంలో వైటమిన్ డెఫిషియన్సీ ప్రాబ్లమ్స్ ఉన్నాయని. సో అందులో ఒక్కొక్క వైటమిన్ డెఫిషియన్సీ కోసం ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో లెట్ us స్టార్ట్ విత్ వైటమిన్ డి. సో ఇక్కడ ఈ స్లైడ్ మనం చూడొచ్చు, 76% మంది మన భారతదేశంలో ఉన్న వాళ్ళకి వైటమిన్ డి అనేది కావాల్సినంత దొరకట్లేదండి. 76%. సో ఈ వైటమిన్ కి ఒక సోర్స్ ఉంటుంది, వన్ సోర్స్ ఆఫ్ వైటమిన్ డి ఇస్ సన్ రైజ్. రైట్, అంటే చూసారా ఉదయాన్నే మనకి సూర్యుడు కిరణాలు వస్తాయి కదా, ఆ సన్ రైజ్ లో ఎప్పుడైతే మనం మన బాడీకి మనం అందిస్తామో సో దాని ద్వారా కూడా మన బాడీకి కావాల్సినంత వైటమిన్ డి దొరుకుతుంది. బట్ ఇప్పుడున్న ఛాలెంజ్ ఏంటంటే 90% ఇప్పుడున్న జనరేషన్ లో, అంటే ఓల్డర్ జనరేషన్స్ కాదు, 90% ఇప్పుడున్న జనరేషన్స్ లో మనం తెల్లవారు లెగిసే టైంకి ఆ సన్ అనేది డైరెక్ట్ గా సెంటర్ లోకి వచ్చేస్తుంది అనమాట. అంటే మన లైఫ్ స్టైల్ అట్లా అయిపోయింది. సో 76% ఇండియన్స్ కి వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంది. సో వైటమిన్ డి డెఫిషియన్సీ వల్ల మనకు వచ్చే ఛాలెంజెస్ ఏంటి? ఎక్కువగా స్వెట్ రావడం, తొందరగా అలసిపోవడం, ఇవి మనకి సిమ్టమ్స్ అనమాట.
సో వైటమిన్ డి మన బాడీలో తక్కువ ఉండండి అనడానికి సిమ్టమ్స్ ఏంటంటే మనం తొందరగా అలసిపోవడం కానీ, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ రావడం కానీ, ఎక్కువ చెమట రావడం కానీ, బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉండడం, మూడ్ స్వింగ్స్ ఎక్కువ అవడం, జాయింట్ పెయిన్స్. ఈ రోజుల్లో మనకి ట్రెండ్ ఎట్లా నడుస్తుంది అంటే ఒక గంట అరగంట కాస్త ఒక 4-5 ఫ్లోర్స్ మెట్లు ఎక్కి దిగేసరికి చాలా మందికి కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అయిపోతాయి. సరదాగా ఒక 1 అవర్ మనం సరదాగా నడిచేసరికి చాలా మంది పరిస్థితి ఎట్లా అయిపోయిందంటే, రే బాబు ఇంకా నేను నడవలేను. ఎందుకంటే మనకి ఇప్పుడు ట్రెండ్ ఎట్లా నడుస్తుందంటే ఇక్కడ నుంచి ఒక హాఫ్ అన్ అవర్ ఎక్కడికైనా వెళ్ళాలన్నా సరే బైకో కారో స్టార్ట్ చేసే స్టేజ్ లోకి వచ్చేసాం, రైట్? సో ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం, పర్టికులర్ గా మగవాళ్ళకన్నా ఎక్కువగా ఆడవాళ్ళకి నేను చూస్తూ ఉంటాను. 30-35 దాటింది అంటే ఈ కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు అనేది చాలా ప్రాబ్లమాటిక్ గా అయిపోతాయండి. అఫ్ కోర్స్ జెంట్స్ కూడా ఈ మధ్య ట్రెండ్ ఎట్లా ఉందంటే, ఏదైనా ఒక బిల్డింగ్ ఒక 3-4 ఫ్లోర్స్ ఎక్కాలి అంటే మనకి ఆ కీళ్ళ నొప్పులు అనేది స్టార్ట్ అయిపోతాయి. సో వైటమిన్ డి వల్ల మన బాడీలో జాయింట్ పెయిన్స్ ని కంట్రోల్ చేయడానికి, మన బాడీ బోన్స్ ని పర్టికులర్ గా స్ట్రాంగ్ గా ఉండడానికి వైటమిన్ డి చాలా బాగా మనకు ఉపయోగపడుతుంది. సో పర్టికులర్ గా వైటమిన్ డి తక్కువ ఉందనడానికి ఇంకొక కారణం ఏంటంటే ఓవర్ వెయిట్ అండి. మనం చాలా మందిని చూస్తాము, వాళ్ళు బరువు ఎక్కువ ఉంటూ ఉంటారు. ఎన్ని రకాల ఎక్సర్సైజెస్ ట్రీట్మెంట్ చేసుకున్నా కూడా వాళ్ళు వెయిట్ లాస్ అవ్వరు. అంటే దానికి ఇంకొక మేజర్ రీజన్ ఏంటంటే బాడీకి వైటమిన్ డి కావాల్సినంత వాళ్ళకి అందట్లేదని అర్థం. సో అట్ ద సేమ్ టైం వైటమిన్ సి పాండమిక్ వచ్చిన తర్వాత ఇంట్లో మనకి స్కూల్కి వెళ్ళి చదువుకుంటున్న పిల్లలకి కూడా వైటమిన్ సి అంటే ఏంటో తెలిసింది. వైటమిన్ సి అనేది ఎంత ఇంపార్టెంటో అర్థమైంది, రైట్? సో వైటమిన్ సి ఇట్ ఈస్ కంప్లీట్లీ రిలేటెడ్ టు ఇమ్యూనిటీ, రోగ నిరోధక శక్తిని పెంచడానికి. నాకు ఎటువంటి వైరసెస్ కానీ, ఇన్ఫెక్షన్స్ కానీ, ఎటువంటి ప్రాబ్లమ్స్ నాకు రాకూడదు. సో ఇప్పుడు సపోజ్ మనం చూసుకున్నట్టయితే చలికాలం కొన్నాళ్ళు స్టార్ట్ అవుతుంది. సో అట్లాగే వర్షాకాలం వస్తుంది. ఈ సీజన్స్ లో ఏమవుతుందంటే పర్టికులర్ గా ఇంట్లో చిన్నపిల్లలకు కానీ, పెద్దవాళ్ళకి కానీ బయటికి వెళ్ళి ఏం చేస్తామంటే మనం బయట అంతా తిరిగేసి వస్తూ మన ఇంటికి ఒక 2-3 రకాల ఇన్ఫెక్షన్స్ పట్టుకొస్తాం. దగ్గు, జలుబు, లేకపోతే ఫ్లూనో. ఇది మనం తేడంతో పాటు మన ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా ఇస్తాం అనమాట. ఎందుకు ఇస్తున్నాం అంటే రీజన్ ఏంటంటే బాడీలో వైటమిన్ సి కావాల్సినంతగా లేకపోవడం వల్ల ఈ ఇన్ఫెక్షన్స్ అన్ని మన బాడీలోకి రావడం కాకుండా మన ద్వారా మిగతా వాళ్ళకి కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ పెరుగుతున్నాయి. సో వైటమిన్ సి మన బాడీలో తక్కువ ఉంది అనడానికి కొన్ని కారణాలు ఇక్కడ మనం చూసుకున్నట్టయితే, కొన్ని సిమ్టమ్స్, స్కిన్ అనేది తొందరగా డ్రై అయిపోతుంటది. ఏమైనా గాయం మనకి తగిలిందంటే దాని నుంచి రికవర్ అవడం చాలా టైం పడుతుంది. సో అట్లాగే కొంతమందికి చూసారా నోస్ దగ్గర, ముక్కు దగ్గర నుంచి బ్లీడ్ అవుతుంటది, జాయింట్ పెయిన్స్ రావడం కానీ, సో అట్లాగే టీత్ మధ్యలో బ్లడ్ రావడం కానీ, ఇలాంటివన్నీ కూడా మనకి జరుగుతూ ఉంటాయి. పర్టికులర్ గా వైటమిన్ సి డెఫిషియన్సీకి హెయిర్ ఫాల్ కూడా మనకి జరుగుతూ ఉంటుంది అనమాట. సో అదే విధంగా వైటమిన్ సి మనకి ఎందుకు అవసరం అంటే శరీరంలో ఇమ్యూనిటీ. సో ఇమ్యూనిటీ కోసం మనం చాలా మీటింగ్స్ చేసుకుంటున్నాం, చాలా సార్లు మాట్లాడుకుంటున్నాం. ప్రత్యేకించి ఇమ్యూనిటీ కోసం మనం డిస్కస్ చేయనక్కర్లేదు. మన బాడీలో ప్రతి ఆర్గాన్ ని మనం బాగా చూసుకోవడం ఎంత ఇంపార్టెంటో అట్లాగే బాడీలో ఇమ్యూనిటీని డెవలప్ చేసుకోవడం కూడా ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అట్లాగే వైటమిన్ B12 ఇది చాలా ఇంపార్టెంట్ అండి. వైటమిన్ B12 వల్ల మన నర్వస్ సిస్టమ్ ఫంక్షనింగ్ బాగా జరుగుతుంది. బాడీలో ఎర్ర రక్త కణాలు ఉత్పత్తి పెరగడంతో పాటు బాడీలో మనకి హిమోగ్లోబిన్ లెవెల్స్ ని పెంచడానికి కూడా వైటమిన్ B12 చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. వీటన్నిటితో పాటు ముఖ్యంగా మనకి వైటమిన్ B12 ఏం చేస్తుందంటే, మనం ఫుడ్ తింటాం కదా, ఆ ఫుడ్ లో ఉన్న ఎనర్జీని మన బాడీలో ఉన్న సెల్స్ కి అందించడానికి సపోర్ట్ చేస్తుంది అనమాట. చూసారా, మనకి ఏదైతే మనం ఆహారం తింటామో ఆ ఆహారం మన కడుపు నుంచి మన సెల్స్ లోకి వెళ్తుంది. సెల్యులర్ హెల్త్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కణజాలం మనందరికీ తెలుసు, బాడీ హెల్దీగా ఉండాలంటే బాడీలో ఉన్న సెల్స్ ని హెల్దీగా యాక్టివ్ గా ఉంచుకోవాలి. సో మనం తీసుకునే ఫుడ్ లో ఉన్న ఎనర్జీని మన బాడీలో ఉన్న సెల్స్ ని అందించడానికి వైటమిన్ B12 చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో వైటమిన్ B12 తక్కువ ఉంది అనడానికి సిమ్టమ్స్ ఏంటి అంటే, మనకి మూడ్ స్వింగ్ అవడం కానీ, టెంపరేచర్ ఫ్లక్చుయేట్ అవడం కానీ, విజన్ డిస్టర్బ్ అవడం కానీ, ఇలాంటి ఛాన్సెస్ అన్ని మనకి ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఈ రెవల్యూషనరీ ప్రొడక్ట్ ని కంపెనీ లాంచ్ చేయడం జరిగింది, వెస్టేజ్ ప్రైమ్ అబ్జార్బెంట్ సబ్లింగ్యువల్ స్ప్రే. ఇది కంపెనీ మనకి వైటమిన్ డి రూపంలో అందించింది, వైటమిన్ సి, వైటమిన్ B12 అండ్ మల్టీ వైటమిన్ సబ్లింగ్యువల్ స్ప్రే. సో 4 ఫార్మాట్స్ లో మనకి కంపెనీ ప్రొడక్ట్ ని మనకి అందించడం జరిగిందండి. సో ఫాస్టర్ అబ్జార్ప్షన్, 90% న్యూట్రియంట్స్ తో పాటు నేను ఆల్రెడీ చెప్పాను
అబ్జార్బిట్ అనేది మనకి ఎట్లా ఉపయోగపడుతుంది. ఎస్, చాలా మంది ఇందాక నుంచి అడుగుతున్నారు. సో ఆ స్టెప్ బై స్టెప్ పాయింట్ నేను వస్తాను ఇప్పుడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ డిస్కస్ అబౌట్ వైటమిన్ సి. వైటమిన్ సి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఇమ్యూనిటీని డెవలప్ చేయడంతో పాటు మన బాడీని అనేక రకమైన ఇన్ఫెక్షన్స్ అన్నమాట, కఫ్, కోల్డ్, చూసారా మనం జనరల్ గా మందులు, టాబ్లెట్స్ వాడుతూ ఉంటాం. బట్ ప్రాపర్ గా మన ఇమ్యూనిటీని డెవలప్ చేసుకున్నట్టయితే మనకి ఎటువంటి ఛాలెంజ్ ఉండదు. సో అట్లాగే స్కిన్ ని హెల్దీగా ఉంచడానికి కూడా, బోన్స్ ని, కార్టిలేజ్ ని హెల్దీగా ఉంచడానికి కూడా వైటమిన్ సి మనకి సపోర్ట్ చేస్తుంది. సో వైటమిన్ B12, యాజ్ ఐ టోల్డ్, మనం ఏదైతే ఫుడ్ లో తీసుకుంటున్నామో దాంట్లో ఉన్న ఎనర్జీని మన సెల్యులర్ హెల్త్ లో కన్వర్ట్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది. నర్వస్ సిస్టమ్ ని హెల్తీగా ఉంచడంతో పాటు ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి కూడా వైటమిన్ B12 ఒక చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. సో అట్లాగే వైటమిన్ డి ఇమ్యూనిటీని డెవలప్ చేయడంతో పాటు మనకి ఒక మంచి బోన్ హెల్త్ ని మెయింటైన్ చేయడంతో పాటు దీంట్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. దీనివల్ల మనకి జాయింట్స్, బోన్ హెల్త్ తో పాటు మన బాడీని కూడా చాలా హెల్తీగా మనం కాపాడుకోవచ్చు. సో అలాగే ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రొడక్ట్ అబ్జార్బిట్ మల్టీవైటమిన్. సో ఇది కంప్లీట్ గా ఈ ప్రొడక్ట్ మనకి ఎట్లా ఉపయోగపడుతుంది అంటే, నేను ఇందాక ఒక పాయింట్ చెప్పాను కదా, ఈ రోజు మనకు ఫుడ్ ఎట్లా ఉంటుందంటే సీదా మనం తింటున్నాము, వేస్ట్ రూపంలో బయటికి పోతుంది. బట్ దాంతో మన బాడీకి వచ్చే న్యూట్రిషన్స్ ఎంత అందిస్తున్నాము అంటే అసలు ఏమి మనం అంది ఎట్లా. మీకు ఒక చిన్న సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మనలో చాలా మంది ఉదయం ఒక 7:30కో 8కో ఏదో ఒక టైంలో లేచి బయటకు వెళ్తాం. సో బయటికి వెళ్ళి ఒక 2-3 హోమ్ మీటింగ్స్ చేస్తాం. అక్కడి నుంచి ఏదో ఒక పెద్ద మీటింగ్ కి అటెండ్ అవుతాం. సో అటు ఒక 30 కిలోమీటర్లు, ఇటు ఒక 30 కిలోమీటర్లు అప్రాక్సిమేట్ గా చెప్తున్నా, ట్రావెల్ చేసి వస్తాం. వచ్చిన వెంటనే ఏమంటామంటే ఇంటికి మనం 7:30కో 8కో రాగానే మనం ఏం చెప్తామంటే, ఈ రోజు నేను బాగా టైర్ అయిపోయాను, ఈ రోజు అస్సలు ఇంకా నా ఒంట్లో ఓపిక లేదు, కంప్లీట్ గా ఈరోజు ట్రైన్ అయిపోయానని చెప్తాం. బట్ సింపుల్ గా ఒక చిన్న పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, రోజు మొత్తం మీద మనం వర్క్ చేసే ప్రొడక్టివ్ టైం ఎంత ఉంటుంది అంటే హార్డ్లీ 3 నుంచి 4 గంటలండి. ఈ 3 నుంచి 4 గంటలకే మన బాడీలో ఉన్న ఎనర్జీ లెవెల్స్ అన్నీ డ్రాప్ అయిపోతున్నాయి అంటే దాని అర్థం ఏంటంటే మనం ఏదో ఎక్కువ పని చేస్తున్నామని కాదు, మనం తీసుకుంటున్న ఫుడ్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న న్యూట్రిషన్ మనకి సరిపోట్లా. ఈ సరిపోకపోవడం వల్ల బాడీ ఏం చేస్తుంది అంటే చిన్న చిన్న పనులకు కూడా తొందరగా అలసిపోతూ ఉంటది అనమాట. సో కంప్లీట్ గా మనకి బాడీలో ఏదైతే న్యూట్రిషనల్, మన డైట్ కి మన బాడీ రిక్వైర్మెంట్ కి మధ్యలో ఉన్న న్యూట్రిషన్ గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ గా ఫిల్ చేయడానికి మనకి మల్టీవైటమిన్ సబ్లింగ్యూల్ స్ప్రే ఉపయోగపడుతుంది, రైట్? సో 4 ఫార్మాట్స్ లో ఈ ప్రొడక్ట్ మనకి కంపెనీ ఇవ్వడం జరిగింది. ఈ ప్రొడక్ట్ ఎవరు తీసుకోవచ్చు అంటే 12 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరైనా కూడా ఈ ప్రొడక్ట్ ని తీసుకోవచ్చు. దిస్ ఇస్ ఫస్ట్ పాయింట్. సో ఈ ప్రొడక్ట్ ని ఏ టైంలో తీసుకోవాలి అంటే దీనికి ఏమి స్పెసిఫికేషన్ ఏం లేదు. ఉదయం కానీ, మధ్యాహ్నం కానీ, సాయంత్రం కానీ ఏ టైంలో అయినా కూడా ఈ ప్రొడక్ట్ ని మనం ఆరాంసే తీసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఒకటే మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఈ ప్రొడక్ట్ ని మనం తీసుకునేటప్పుడు, ఈ ప్రొడక్ట్ ని తీసుకున్న తర్వాత ఒక 15 నిమిషాలు మనం గ్యాప్ ఇవ్వాలి. ఒక 15 నిమిషాలు మనం గ్యాప్ ఇవ్వాలి. అంటే వాటర్ తాగడానికైనా, ఫుడ్ తీసుకోవడానికైనా, లేదా ఏమైనా తినడానికైనా ఈ ప్రొడక్ట్ ని స్ప్రే చేసిన తర్వాత 15 నిమిషాలు గ్యాప్ అనేది ఇవ్వాలన్నమాట. ఎందుకంటే ఆ 15 నిమిషాలు గ్యాప్ ఇస్తే మన బ్లడ్ స్ట్రీమ్ లోకి వెళ్ళడానికి ఆ ప్రొడక్ట్ కి మనం ఆ టైం ఇవ్వాలి. రెండోది, ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే 4 స్ప్రేలు ఒకేసారి యూజ్ చేయొచ్చా, 4 ప్రొడక్ట్స్ ఒకేసారి యూజ్ చేయొచ్చా? ఎస్, అబ్సల్యూట్లీ మీరు యూజ్ చేయొచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. కానీ మళ్ళీ సేమ్ ఫార్ములా, సేమ్ గైడ్ లైన్, ఒక ప్రొడక్ట్ కి ఇంకొక ప్రొడక్ట్ కి మధ్యలో మనం 15 నిమిషాలు వ్యవధి అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. సపోజ్ నేను వైటమిన్ డి తీసుకున్నాను, తర్వాత నాకు వైటమిన్ సి తీసుకోవాలంటే ఆ రెండింటికి మధ్యలో మినిమం 15 నిమిషాలు గ్యాప్ ఇవ్వాలి. ఎందుకంటే ఆ ప్రొడక్ట్ నా బాడీకి నేను అబ్జర్వ్ చేసుకోవడానికి టైం ఇవ్వాలి. సో ఇక్కడ ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వైటమిన్ సి కనుక మనం చూసుకున్నట్టయితే రోజుకి 3 సార్లు మనం స్ప్రే చేయొచ్చండి. సో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ప్రకారం 80 mg వైటమిన్ సి మనం రికమెండెడ్. సో 3 స్ప్రేస్ అనేది ప్రతిరోజు మనం తీసుకోవచ్చు. సో అట్లాగే వైటమిన్ B12 రోజుకు ఒకసారి స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. వైటమిన్ డి రోజుకు ఒకసారి మనం స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. మల్టీ వైటమిన్ అనేది మనం రోజుకి 3 సార్లు స్ప్రే చేసుకున్నట్టయితే మనం సరిపోతుంది. సో 4 ప్రొడక్ట్స్ ఒకేసారి తీసుకోవచ్చు. దీనికి ఏమీ మనకి కాంప్లికేషన్స్ ఏమీ లేవు. డయాబెటిక్ వాళ్ళు యూజ్ చేయొచ్చా, వీళ్ళు యూజ్ చేయొచ్చా, ఎందుకంటే అది కేవలం న్యూట్రిషనే కాబట్టి
12 years దాటిన వాళ్ళు ఎవరైనా తీసుకోవచ్చు. కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా మనం నాలుక కిందన థర్మామీటర్ ఎక్కడైతే పెట్టుకుంటామో అట్లా స్ప్రే చేసుకున్నట్టయితే ఈ ప్రోడక్ట్ మనకి మంచి బెనిఫిట్స్ తో పాటు హెల్త్ ని కాపాడుతుంది. అదే విధంగా బాడీకి కావాల్సిన న్యూట్రిషన్ అంతా కూడా అందించడానికి ఈ ప్రోడక్ట్ మనకి సపోర్ట్ చేస్తుంది అనమాట. రైట్, సో ఐ థింక్ ఐఎమ్ ఆల్మోస్ట్ డన్. సో ఇప్పుడు మీకు దీనికి సంబంధించిన పాయింట్స్ ఏమైనా ఉంటే అడగండి. ఇందాక మీరు అడిగిన పాయింట్స్ అయితే నేను ఆల్రెడీ కవర్ చేశాను. బట్ స్టిల్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ పాయింట్స్ టు డిస్కస్ యూ కెన్ జస్ట్ ప్రెగ్నెన్సీ అండ్ లాక్టింగ్ ఉమెన్ తీసుకోవచ్చు సార్, నాట్ ఎ ప్రాబ్లం. ఇట్ ఈస్ ఓన్లీ న్యూట్రిషన్ కాబట్టి ప్రాబ్లం ఏమీ లేదు. బట్ స్టిల్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ పాయింట్ జస్ట్ చెక్ విత్ యువర్ డాక్టర్. అట్ ద సేమ్ టైం డోసెస్ అనేది క్లియర్ గా మీరు గుర్తుపెట్టుకోండి. కిడ్నీ పేషెంట్స్ అంటే కిడ్నీ డయాలసిస్ ఉన్న వాళ్ళకి, కిడ్నీ డయాలసిస్ చేసే వాళ్ళకి మనం ఈ ప్రోడక్టే కాదండి ఏ ప్రోడక్ట్ కూడా మనం ఇవ్వం. ఓరల్ డైసిస్ మేడం మీ పాయింట్ నాకు అర్థం కాలేదు. ఐ డోంట్ నో. సో అదేంటి జస్ట్ లెట్ మీ వాట్ ఈస్ దట్. థైరాయిడ్ నేను అదే చెప్తాను కదండి, దీనికి ఏమి స్పెసిఫికేషన్ ఏమీ లేదు. ఇది న్యూట్రిషనే కాబట్టి ఎవరైనా తీసుకోవచ్చు, ఈవెన్ డయాబెటిక్ కానీ థైరాయిడ్ కానీ వాట్ ఎవర్. సో డయాలసిస్, కిడ్నీ డయాలసిస్ పేషెంట్స్ కి మనం ఇవ్వమండి ఈ ప్రోడక్టే కాదు, ఏ ప్రోడక్ట్ ఇవ్వమని. షుగర్ పేషెంట్స్ దట్స్ వాట్. యా, దీనికి యాజ్ ఐ టోల్డ్ దీనికి ఏమి స్పెసిఫికేషన్స్ ఏమీ లేవండి, ఎవరైనా యూజ్ చేయొచ్చు. 4 times యూజింగ్ ఎవ్రీడే అంటే సి జస్ట్ ఫాలో యాజ్ పర్ ద గైడ్ లైన్ అండి. యాజ్ పర్ ద గైడ్ లైనే మనం తీసుకుంటాం. రోజుకి 3 సార్లు భోజనం చేయాలని డాక్టర్ చెప్తాడు మనకి, ఆరల్స్ మన బాడీకి అది అలవాటు చేస్తాం. 6 సార్లు 7 సార్లు తింటే ఏమవుద్ది అంటే ఏమవుద్ది, ఇట్ విల్ బి ఎ బిగ్ ప్రాబ్లం. దట్స్ ఇట్. నాట్ బ్రేక్ఫాస్ట్, బిఫోర్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ అట్లా ఏం లేదు. టెస్ట్ చేసుకొని తీసుకోవాలా. టెస్ట్ అంటే ఏం టెస్ట్ చేస్తారు సార్ మీరు? ఐ డెంట్ గెట్ యువర్ పాయింట్. ఓరల్ డిసీజెస్ అని అడుగుతున్నారా? దీనికి అదే చెప్తున్నానండి, ఏమి ప్రాబ్లం ఏమీ లేదు, ఇది ఎవరైనా తీసుకోవచ్చు. యూ డోంట్ హ్యావ్ ఎనీ స్పెసిఫికేషన్, ఎందుకంటే మనం కేవలం వైటమిన్స్, న్యూట్రియంట్స్ అందిస్తున్నాం కాబట్టి దీనికి స్పెసిఫికేషన్స్ ఏమీ లేదు, ఎవరైనా కూడా తీసుకోవచ్చు. VTID నాన్ వెజ్ కదా, ఒకే ఒక ప్రోడక్ట్ ఉంది మేడం, ఒకే ఒక ప్రోడక్ట్ ఉంది. దాంట్లో మనకు రెడ్ ఫార్ములా, యానిమల్ బై ప్రొడక్ట్ ఫార్ములా ఉంది. మిగతా 3 ప్రొడక్ట్స్ కి కూడా లైక్ యాజ్ యూ సెడ్ we have got the green symbol, not a problem. Right, so I'll just continue with another most important point మనం డిస్కస్ చేద్దాం అనుకున్నాం. I'll just go ahead with that. Just give me one moment. ఉన్నారు ఆంధ్ర, తెలంగాణలో. సో అదే విధంగా సౌత్ లో చాలా మంది సక్సెస్ఫుల్ లీడర్స్ ఉన్నారు అక్రాస్ పాన్ ఇండియా. ఇప్పుడు ఇంటర్నేషనల్ అదర్ కంట్రీస్ లో కూడా మనకి చాలా మంది కొత్త లీడర్స్ మనకి డెవలప్ అవుతున్నారు. రైట్, యాజ్ యూ నో నేను పెడతా ఉంటాను. రీసెంట్ గా మనం గానాలో ఆపరేషన్ స్టార్ట్ చేస్తాం అండ్ అరౌండ్ 30-40 days లో కూడా వీ హావ్ గాట్ ఎ క్రౌన్ డైరెక్టర్ దేర్. రైట్, సో ఇక్కడ ఇంతమంది లీడర్స్ మనకి సక్సెస్ అవుతున్నారు అంటే ద ఓన్లీ వెరీ వెరీ సింపుల్ సీక్రెట్, వెస్టేజ్ లో ఉన్న సింపుల్ ఫార్ములా ఏంటంటే మనందరికీ తెలుసు, ఒకే ఒక సింపుల్ ఫార్ములా, సిస్టమ్ ని మనం డూప్లికేట్ చేయడం. ఈ సిస్టమ్ ని కనుక డూప్లికేట్ చేసినట్టయితే ఈ బిజినెస్ లో మనం చాలా బాగా మనం సక్సెస్ అవ్వచ్చు. రైట్, సో వెస్టేజ్ సిస్టమ్ అంటే ఏంటి? వాట్ ఈస్ వెస్టేజ్ సిస్టమ్? ఈ వెస్టేజ్ సిస్టమ్ ని నేను డూప్లికేట్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను. బట్ వాట్ ఈస్ వెస్టేజ్ సిస్టమ్? 6 groups to focus, 7 things to do every day. మనలో చాలా మందికి పాయింట్ తెలుసు. 7 things to do every day అంటే ఏంటి? కన్జ్యూమ్ ద ప్రోడక్ట్, షేర్ ద ప్రోడక్ట్, మేక్ ఎ లిస్ట్, ఇన్వైట్, మీటింగ్, టీమ్ వర్క్ అండ్ ఫాలో అప్.
దీస్ ఆర్ ద 7 థింగ్స్. ఈ వెస్టేజ్ బిజినెస్ లో మనం సక్సెస్ అవ్వాలి అంటే మనం చేయవలసింది ఏంటంటే ఈ సిస్టమ్ ని డూప్లికేట్ చేయడం, ఈ బిజినెస్ ని డూప్లికేట్ చేయడం. ఈ డూప్లికేషన్ కనుక జరిగిందంటే ఆబ్వియస్లీ ఈ సిస్టమ్ లో మనం సక్సెస్ అవుతాం. సో 6 గ్రూప్స్ టు ఫోకస్. సో 6 గ్రూప్స్ మనం ఫోకస్ చేసి ఈ 7 పనులు గనక ప్రతిరోజు గనక మనం చేసినట్టయితే, ఈ డూప్లికేషన్ గనక చేసినట్టయితే, ఇక్కడ ఒక చిన్న సింపుల్ ఫండా చూడొచ్చు మనం. విత్ ఇన్ అ వెరీ వెరీ షార్ట్ స్పాన్ లో ఈ బిజినెస్ లో మనం 5 lakhs ఇన్కమ్ ఎలా తీసుకోవచ్చు, ఈ బిజినెస్ లో యాజ్ ఎ క్రౌన్ డైరెక్టర్ గా 5 lakhs ఇన్కమ్ ఎలా తీసుకోవచ్చు అనేది ఒక చిన్న టేబుల్ ఇక్కడ మనం చూడొచ్చు, రైట్? సో క్రౌన్ డైరెక్టర్ ఈ బిజినెస్ లో మనకి యాజ్ ఎ క్రౌన్ డైరెక్టర్ గా మనం 5 lakhs ఎలా తీసుకోవచ్చు అనేది ఈ టేబుల్ మనం చూడొచ్చండి. సో ఇక్కడ క్రౌన్ డైరెక్టర్ అవ్వాలంటే ఎన్ని లెగ్స్ ఉండాలి మనకి? సో ఒక క్రౌన్ డైరెక్టర్ అవ్వాలంటే ఎన్ని లైన్స్ ఉండాలి మనకి? చాలా మందికి తెలుసు కదా, వెరీ సింపుల్. నేను ఒక క్రౌన్ అవ్వాలి అంటే నా దగ్గర 6 legs ఉండాలి. వెరీ సింపుల్, రైట్? సో ఆ 6 legs కనుక నేను మెయింటైన్ చేసినట్టయితే నేను ఒక క్రౌన్ డైరెక్టర్ అవుతా. ఈ వెస్టర్స్ బిజినెస్ లో 6 legs కనుక నేను వేసుకున్నట్టయితే నేను క్రౌన్ డైరెక్టర్ అవుతా. సో ఇక్కడ కంపెనీ ఇక్కడ మనం చూడొచ్చండి, ఒక చిన్న సింపుల్ ఫార్ములా ఏంటంటే, నేను ఒక అప్లైన్ గా ఒక క్రౌన్ డైరెక్టర్ గా 6 ఛానల్స్ నేను మెయింటైన్ చేశాను. 6 legs. ఈ 6 legs లో నేను చేయవలసింది ఏంటంటే, ఒక్కొక్క డౌన్ లైన్ లో నా కింద ఎవరైతే 6 డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారో ఆ 6 డిస్ట్రిబ్యూటర్స్ కూడా నాలాగే ప్రతి లెగ్ లో వాళ్ళు కూడా 6 డౌన్ లైన్స్ ని జాయిన్ చేయాలి, రైట్? వెరీ సింపుల్ ఫార్ములా అండి. నేను ఒక క్రౌన్ డైరెక్టర్ అవ్వాలనుకున్న 6 legs నేను పెట్టుకున్నా వెస్టేజ్ లో, లైక్ 6 ఛానల్స్ నేను స్టార్ట్ చేశాను. ఈ 6 ఛానల్స్ లో నేను ఏం చేశానంటే, ప్రతి ఒక్క డౌన్ లైన్, నా యొక్క ప్రతి ఒక్క డౌన్ లైన్ చేత నేను ఏ విధంగా సిస్టమ్ ని డూప్లికేట్ చేసి 6 జాయిన్ చేశానో, అలాగే ప్రతి ఒక్క నా డౌన్ లైన్ కూడా సిస్టమ్ ని డూప్లికేట్ చేస్తూ వాళ్ళు కూడా 6 జాయిన్ చేస్తారు. సో దీని ద్వారా నా టీమ్ సైజ్ ఏమవుతుంది అంటే, నా ప్రతి 6 కూడా 6 జాయిన్ చేసుకెళ్లారు. సో ఇక్కడ నా టీంలో నాతో పాటు ఇంకొక 36 మంది ఉన్నారండి. సో ఇక్కడ ఒక చిన్న సింపుల్ ఫార్ములా, ఏ విధంగా నేను 6 జాయిన్ చేశాను, సిస్టమ్ ని డూప్లికేట్ చేశాను, సిస్టమ్ ని ఫాలో అయ్యాను, అదే విధంగా నా డౌన్ లైన్ లో ఉన్న 6 కూడా ఒక్కొక్కరు 6 డిస్ట్రిబ్యూటర్స్ ని జాయిన్ చేసుకెళ్లారు, సిస్టమ్ ని డూప్లికేట్ చేసుకెళ్లారు. సో అదే విధంగా ఆ సింపుల్ ఫార్ములాని వాళ్ళ డౌన్ లైన్ లో ఉన్న వాళ్ళు కూడా, ఆ 36 మంది కూడా వాళ్ళు కూడా ఒక్కొక్క 6 జాయిన్ చేసుకెళ్తూ సిస్టమ్ ని డూప్లికేట్ చేసుకుంటూ సిస్టమ్ ని డౌన్లోడ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్టయితే నా టీమ్ సైజ్ 216 అవుతుంది. సో అదే విధంగా ఈ 216 మంది కూడా సిస్టమ్ ని డూప్లికేట్ చేస్తూ వాళ్ళ డౌన్ లైన్ లో కూడా వాళ్ళు ఒక్కొక్క 6 జాయిన్ చేసుకెళ్ళినట్టయితే 1296 మంది అవుతారండి. ఇక్కడ ద వెరీ వెరీ సింపుల్ ఫండా మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, నేను ఒక క్రౌన్ డైరెక్టర్ గా 6 జాయిన్ చేసుకున్నా, 6 డిఫరెంట్ లైన్స్. ఏ విధంగా నేను 6 డిఫరెంట్ లైన్స్ నేను స్టార్ట్ చేశానో అదే విధంగా నా డౌన్ లైన్స్ లో ఉన్న 6 కూడా వాళ్ళు కూడా ఒక్కొక్క పర్సన్ ఒక 6 తయారు చేసుకున్నారు. 6 డిఫరెంట్ డౌన్ లైన్స్ ని వాళ్ళ టీంలో జాయిన్ చేసుకున్నారు. సో అదే విధంగా వాళ్ళ కింద ఉన్న 6 కూడా ఏం చేశారంటే, ప్రతి ఒక్కరు సిస్టమ్ ని డూప్లికేట్ చేసుకుంటూ ఇంకొక 6 జాయిన్ చేసుకుంటూ వెళ్ళారు. అలాగే వాళ్ళ కింద ఉన్న వాళ్ళు కూడా ఇంకొక 6 జాయిన్ చేసుకెళ్ళారు. సో సింపుల్ గా ఈ సిస్టమ్ ని కనుక నేను ఫాలో అయినట్టయితే నా టోటల్ టీమ్ సైజ్ ఎంత అవుతుంది అంటే 1555 మంది నా టీంలోకి వస్తారు. 1555 మంది. ఇంత టీమ్ సైజ్ వచ్చిన తర్వాత మన వెస్టేజ్ కంపెనీలో 5 లక్షల రూపాయల పైన ఇన్కమ్ తీసుకోవాలంటే నేను నా కిందున్న నా టీం ఏం చేయాలి? సింపుల్ గా మనం చేయవలసింది ఏంటంటే, ప్రతి ఒక్క వ్యక్తి ఎవ్రీ మంత్ 100 PV పర్సనల్ సెల్ఫ్ PV పర్చేస్ చేసుకున్నట్టయితే సరిపోతుంది. ద పవర్ ఆఫ్ డూప్లికేషన్, ద పవర్ ఆఫ్ వెస్టేజ్ సిస్టమ్. ఇక్కడ మనం ఏం చేసామంటే, వెరీ సింపుల్, నాకు కావాల్సిన ప్రొడక్ట్స్, నా ఇంటికి కావాల్సిన ప్రొడక్ట్స్, హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ కానీ ఇతర ప్రొడక్ట్స్ కానీ 100 PV నేను పర్చేస్ చేశాను. సింపుల్ గా అదే విషయాన్ని నేను ఏం చేశానంటే, నా డౌన్ లైన్ లో 6 ఫామ్ చేసి వాళ్ళ చేత కూడా వాళ్ళు వాళ్ళకి కావాల్సిన 100 PVని పర్చేస్ చేసుకున్నారు.
సో ఈ సిస్టమ్ డూప్లికేట్ అయ్యి వాళ్ళు ఇంకొక 6 పర్చేస్ చేయించారు. సో అదే విధంగా జస్ట్ డూప్లికేషన్ ప్రాసెస్ ద్వారా, ఈ డూప్లికేషన్ ప్రాసెస్ ద్వారా నేను నా టీంలో ఉన్న ప్రతి ఒక్క డౌన్ లైన్ కనుక కేవలం ప్రతి నెల 100 PV నాకు కావాల్సిన ప్రొడక్ట్ కనుక నేను పర్చేస్ చేసినట్టయితే కంపెనీలో నాకు ఎటువంటి ఇన్కమ్ దొరుకుతుంది. సో 100 PV నేను సెల్ఫ్ పర్చేస్ చేశాను కాబట్టి 198 రూపాయలు నాకు పర్ఫార్మెన్స్ బోనస్ వస్తుంది. బిజినెస్ బిల్డింగ్ బోనస్, రైట్? సో ఎప్పుడైతే నేను క్రౌన్ డైరెక్టర్, కంపెనీ నాకు బిజినెస్ బిల్డింగ్ బోనస్ ఇస్తుంది. 1,16,083 రూపాయలు నాకు బిజినెస్ బిల్డింగ్ బోనస్ వస్తుంది. ట్రావెల్ ఫండ్, ఆబ్వియస్లీ ఎప్పుడైతే మనం గోల్డ్ డైరెక్టర్ అండ్ అబౌవ్ అవుతామో కంపెనీ మనకి ట్రావెల్ ఫండ్ ఇస్తుంది. సో ఈ ట్రావెల్ ఫండ్ మనకి ఎంత వస్తుంది అంటే 34,965 రూపాయలు. సో అట్లాగే లీడర్షిప్ బోనస్, లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్. మనందరికీ తెలుసు ఈ వెస్టేజ్ బిజినెస్ లో హైయెస్ట్ ఇన్కమ్, ఎక్కువగా ఇన్కమ్ తీసుకునేది ఏ సోర్స్ నుంచి వస్తుందంటే మనకి లీడర్షిప్ బోనస్ నుంచి వస్తుంది. ఆ లీడర్షిప్ బోనస్ మనకి 3,11,328 రూపాయలు వస్తుంది. సో అదే విధంగా కార్ ఫండ్, ఎస్ ఎప్పుడైతే స్టార్ డైరెక్టర్ అండ్ అబోవ్ అవుతానో కంపెనీ నాకు కార్ ఫండ్ ఇవ్వడం జరుగుతుంది. 47,552 రూపాయలు నేను కార్ ఫండ్ తీసుకోవచ్చు. సో అలాగే హౌస్ ఫండ్, ఎప్పుడైతే బిజినెస్ లో నేను క్రౌన్ డైరెక్టర్ అవుతానో కంపెనీ నాకు హౌస్ ఫండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ లో నాకు 44,755 రూపాయలు హౌస్ ఫండ్ కూడా మనకి రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, వాట్ అన్ ఫంటాస్టిక్ ఆపర్చునిటీ, రైట్? ఒక క్రౌన్ డైరెక్టర్ గా నేను సింపుల్ గా నా ఇంటికి కావాల్సిన ప్రొడక్ట్స్, హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ కానీ వెస్టేజ్ ప్రొడక్ట్స్ ని 100 PV సెల్ఫ్ PV మెయింటైన్ చేసుకుంటూ, సిస్టమ్ ని డూప్లికేట్ చేసుకుంటూ, నా డౌన్ లైన్స్ ని కూడా సిస్టమ్ ని ఫాలో అయ్యేలా చేసినట్టయితే క్రౌన్ డైరెక్టర్ గా ఈ బిజినెస్ లో ప్రొడక్ట్స్ ని వాడుకున్నందుకు నేను 5,54,000 రూపాయలు ఇన్కమ్ తీసుకోవచ్చండి. ఇంతకన్నా అద్భుతమైన ప్లాట్ఫామ్ మనకి ఎక్కడ దొరుకుతుంది, రైట్? సో సో దీనికి మనం చేయవలసింది ఏంటి? వెస్టేజ్ లో ఉన్న సింపుల్ ఫార్ములా, సిస్టమ్ ని ఫాలో అవుదాం, సిస్టమ్ ని డూప్లికేట్ చేద్దాం. డూప్లికేషన్. ఏ విధంగా నేను 100 PV నేను చేస్తున్నానో నా డౌన్ లైన్ లో ఉన్న 6 కూడా 100 PV చేస్తున్నారు. సో అదే విధంగా నా డౌన్ లైన్ లో ఉన్న 6 డిఫరెంట్ క్లయింట్స్ కూడా వాళ్ళ డౌన్ లైన్ లో ప్రతి ఒక్కరు వాళ్ళ టీంలో 6 జాయిన్ చేసుకున్నారు. సో అలాగే వాళ్ళు కూడా సిస్టమ్ ని డూప్లికేట్ చేసి వాళ్ళ డౌన్ లైన్ లో ఇంకొక 6 జాయిన్ చేయడం జరిగింది. ఎప్పుడైతే నా టీమ్ సైజు 1,555 అవుతుందో నాకు అప్రాక్సిమేట్ గా వచ్చే PV ఎంత అంటే 1,50,000 అప్రాక్సిమేట్ గా PV వస్తుందండి. 1,50,000 PV ద్వారా సింపుల్ గా నేను 5,54,000 రూపాయలు ఇన్కమ్ తీసుకోవచ్చు, రైట్? సింపుల్ ప్రాసెస్, వెరీ సింపుల్ ప్రాసెస్. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే సిస్టమ్ ని డూప్లికేట్ చేస్తున్నాం, సిస్టమ్ ని ఫాలో అవుతున్నాం, సిస్టమ్ ని డూప్లికేట్ చేస్తున్నాం. సో అదే విధంగా ఇక్కడ మనం చూడొచ్చు 6 డౌన్ లైన్స్. సో నా టీమ్ సైజ్ ఎలా పెరుగుతుంది? సో నేను ఒక అప్లైన్ గా ఉన్నాను, నేను డౌన్ లైన్ లో 6 స్పాన్సర్ చేశాను. సో అదే విధంగా ప్రతి ఒక్క నా డౌన్ లైన్ కూడా ఒక్కొక్క డౌన్ లైన్ కూడా 6 నుంచి స్పాన్సర్ చేసుకెళ్లారు. సో 36 మంది అయింది నా టీమ్ సైజ్. అందులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క డౌన్ లైన్ క్రమం తప్పకుండా 6 జాయిన్ చేసుకెళ్లారు. 216 అయింది నా టీమ్ సైజ్. సో నా టీమ్ సైజ్ తో పాటు అదే విధంగా ఎప్పుడైతే నా దగ్గర ఉన్న 2016 మంది కూడా సిస్టమ్ ని డూప్లికేట్ చేసి ఇంకొక 6 జాయిన్ చేసుకెళ్లారో టోటల్ గా నా టీమ్ సైజ్ 1,555. సో దీనికి నేనేం చేశానంటే ప్రతి ఒక్కరు కూడా సిస్టమ్ ని ఫాలో అవుతూ కేవలం 100 PV పర్చేస్ చేసినట్టయితే నా ఇన్కమ్ 5,54,000 రూపాయలు వెస్టేజ్ కంపెనీ ద్వారా యాజ్ ఏ క్రౌన్ డైరెక్టర్ గా నేను చెక్ తీసుకోవచ్చు. దీనికి నేను చేసిన 2 ఫార్ములాలు ఏంటంటే సిస్టమ్ ని ఫాలో అయ్యాను, సిస్టమ్ ని డూప్లికేట్ చేశాను, నాకు కావాల్సిన 100 PV నేను పర్చేస్ చేసుకున్నా. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ వెస్టేజ్, రైట్? సో పొటెన్షియల్ ఎర్నింగ్స్ లో ప్రతి ఒక్కరు ఈ ఫార్ములాని ఫాలో అయ్యి మంచి సక్సెస్ అవ్వాలనుకుంటున్నా, రైట్? సో ఎనీ పాయింట్స్ ఆన్ దిస్?